ఫైనల్ గా టీమిండియా టాస్ గెలిచింది. 20 మ్యాచ్లుగా అసలు టాస్ గెలిచిందే లేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ట్ అయింది. కెప్టెన్స్ చేంజ్ అయ్యారు కానీ టాస్ మాత్రం గెలవలేదు. ఇక ఫైనల్ గా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఈ థర్డ్ ఓడిఐలో టీమిండియా టాస్ తో పాటు మ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ అయితే కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి 270 పరుగులు అయితే చేయడం జరిగింది. ఒకానొక సమయంలో 300కు పైగా స్కోర్ కొట్టేస్తారేమో అనిపించింది. అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారు సౌత్ ఆఫ్రికా. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగులకు పైగా మంచి భాగస్వామిని నెలకొల్పారు టెంబా బౌమా అలాగే క్వింటన్ డికాక్. కానీ అక్కడి నుంచి పీక మెడల వికెట్లు మాత్రం తీసేశారని చెప్పాలి మన ఇండియన్ బౌలర్స్. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. ఇలా తక్కువ రన్స్కే కట్టడి చేసిన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ ఓడిఐస్లో కూడా తను రన్స్ కొట్టగలడు అని సెంచరీతో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ 75, విరాట్ కోహ్లీ 65 నాట్అవుట్. దీంతో టీమిండియా 10.1 ఓవర్లు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీతో సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్లో చెప్పుకోవడానికి ఏమున్నాయంటే రోకో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇదే టీమిండియాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి 2027 వరల్డ్ కప్కి ముందు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి పొరపాట్లు లేవు. 1 to 6 అద్భుతంగా ఆడారు ఈ సిరీస్లో. ఇక బౌలింగ్లోనే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ వల్లే మనం సెకండ్ ఓడిఐ మ్యాచ్ అయితే ఓడిపోయాం. ఇక మీరేమంటారు? బౌలింగ్లో మార్పులు అవసరమా? ఎవరిని మారిస్తే బాగుంటుంది? అసలు ఎవరిని తీసేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలు ఏంటో కూడా కామెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.